వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10 ఏళ్లలో టీడీపీ వైసీపీ ఏం చేశాయి? ఏపీలో కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకువస్తానన్న షర్మిల. కే అంటే కేసీనని కాదు, కోవర్ట్. బ్లాక్మెయిలింగ్కు మారుపేరుగా నాని అన్న బుద్ధ వెంకన్న. దొంగ మాటలు చెప్పి అధికారంలోనికి వచ్చింది. కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డే విజయం. కాంగ్రెస్ మాయమాటలతో కాలక్షేపం చేస్తుందన్న మల్లారెడ్డి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సంబరాలు. దేశవ్యాప్తంగా ముస్తాబైన నగరాలు. బీజేపీపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల బీజేపీకి వైసీపీ టీడీపీ అమ్ముడిపోయాయని ఆరోపించారు. ప్రజల దగ్గర బీజేపీతో మాకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తారని మండిపడ్డారు. కానీ ఈ రెండు పార్టీలు బీజేపీ తొత్తులేనని విమర్శించారు. బీజేపీతో టీడీపీ వైసీపీలు పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ఏం చేస్తుందని ఆ పార్టీకి వైసీపీ టీడీపీలు మద్దతిస్తున్నాయని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 1,00,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,00,000 కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ. మణిపూర్లో చర్చిలను ధ్వంసం చేసిన క్రైస్తవుడైన జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు వైఎస్ షర్మిల. మనుషులు చచ్చిపోతున్నా బీజేపీకే సపోర్ట్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటికి కనిపించుకున్న బీజేపీతో వైసీపీ టీడీపీ పొత్తు ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని అన్నారు. ఏపీకి రాజధాని పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించాడన్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరు చెప్పి ఒకటి కూడా నిర్మించలేదన్నారు. రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు. కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా?
రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీలతో పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం 2 నెలలు పూర్తి స్థాయిలో అందరూ పనిచేయాలని కోరారు. పార్టీలో సీటు వచ్చినా రాకపోయినా అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని నాదెండ్ల సూచించారు. మరోవైపు ఈ నెలాఖరు నుంచి ఏపీలో అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు పవన్ 3 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఈ బుక్లెట్లో మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వర్డ్ ఫార్మాట్లో మీకు సాఫ్ట్ కాపీ కూడా మీకు అందిస్తారు. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీరు స్థానిక డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మనం పెట్టుకోవాల్సిన పర్మిషన్స్ అన్నిటి కూడా ఇమీడియట్గా మీకు ఇట్లా ఈ ఫార్మాట్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ మీరంతా ఈ డేట్ ఇది ఫిలప్ చేసుకుని పలానా చోట ప్రోగ్రామ్ ఉంది పలానా తేదీన ఆ విధంగా మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటాం. ఎస్పీ గారికి పెట్టిన లెటర్ ఒకటి. ఒక హెలికాప్టర్ పర్మిషన్కే మీకు దాదాపు 4-5 పర్మిషన్లు కావాలి. సో ఇవన్నీ ఏంటంటే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ ఖరారైనట్టు మీకు సమాచారం రాగానే మీరందరూ కూడా దయచేసి ఈ బుక్లెట్ తీసుకుని దీంట్లో ఉన్న ప్రొఫార్మా ఫార్మాట్ ఉపయోగించుకుని ఇమీడియట్గా కన్వీనర్స్, కో కన్వీనర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మన టీంని అంతా కూడా అలర్ట్ చేసుకుని సో రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బీయింగ్ గివెన్ ఆన్ దోస్ బేసిస్. ఇప్పుడు రేపు రోజున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి. నంద్యాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పర్యటించారు. పర్యటనలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పోలింగ్ బూత్ అధ్యక్షులతో పురంధేశ్వరి సమావేశం నిర్వహించారు. అయోధ్య రామ మందిరం దశాబ్దాల కళ రేపు సాకారమవుతుందని ప్రతి ఒక్కరూ ఆ దృశ్యాలను తిలకించి తరించాలని అన్నారు. మరోవైపు నకిలీ ఓట్లకు పాల్పడిన వారిపై చీఫ్ ఎలక్షన్ కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ కేసినేని నాని వైసీపీ కోవర్టుకు బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నారని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు. బ్లాక్మెయిలింగ్కు మారుపేరుగా కేసినేని నాని 2000 కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో నాని చెప్పగలడని ప్రశ్నించారు. కే అంటే కేసినేని కాదు కోవర్ట్. మొన్నటి వరకు చంద్రబాబు అనుచరుడు కేసినేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడిగా మారారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న వదిలిన బాణం షర్మిల ఇప్పుడు రివర్స్ అయిందని ఎద్దేవా చేశారు. ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం పాదాల మీద పడి నన్ను క్షమించండి, ఈ దగ్గర ఇన్ని స్కామ్లు పెట్టుకున్నాం, ఇంకా మంచి దొంగ ఇంకా చాలా ఉన్నాయి. ఒకరోజు మీరు వేయలేరు,
500 ఇంకా చాలా ఉన్నాయి. రాడు క్యారెక్టర్ ఏదో అలాగే హోంవర్క్ అసలు ఎన్ని చెప్పినా సరే తక్కువే. నిన్నంటాడు ఆ స్థాయి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్ట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఓడినా వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, వాటిని ఎలా అమలు చేయాలనే రూట్ మ్యాప్ ఇప్పుడు వారి వద్ద లేదని విమర్శించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని, 1500కు పైగా పనికిరాని చట్టాలను రద్దు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. మోడీ నాయకత్వంలో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరులకు ఒక్కొక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మరి ప్రజల యొక్క మద్దతుతో మూడోసారి హ్యాట్రిక్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రానున్నది. మరి తప్పకుండా దేశంలో మనకు చూస్తా ఉన్నాం. గత 9 సంవత్సరాలుగా అనేక రకాల మార్పులు. గతంలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులే జైలుకి వెళ్ళిన విషయం మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రులే జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అవినీతి కుంభకోణాలు, అది 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కావచ్చు, బొగ్గు కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ గేమ్ కుంభకోణం కావచ్చు, ఈ రకంగా అనేక కుంభకోణాలు సుమారు 12 లక్షల కోట్లు కాగ్ రిపోర్ట్ ద్వారా సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చిన అంశాలు ఇవి ఆన్ రికార్డు. కాబట్టి ఆ రోజు ప్రతిరోజు ఏ పేపర్ చూసినా కూడా కుంభకోణాల గురించే మరి వార్తలు వచ్చేటువంటి విషయం మనం చూసాం. మరి ఎన్నికల్లో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరం లేదు. ఏ ఒక్క ఓటు ఒక ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కేసినా కూడా అది మూసిలో వేసినట్టే, ఉపయోగం ఉండదు. ఒక ఎంపీ గెలిచినా వాళ్ళు ఢిల్లీలో వచ్చి వేసేదేం లేదు. వాళ్ళు లేకున్నా కూడా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ లేకున్నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఏ ఒక్క ఓటు కూడా ఈరోజు మీరు మరి వృధా చేసుకోకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా, ప్రపంచంలోనే ఒక శక్తిశాలి దేశంగా ఎదగాల్సినటువంటి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్లో కొన్ని పార్లమెంటు స్థానాలకి పోటీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఆ పార్లమెంటు స్థానాల్లోనే పోటీ చేస్తామని బీఆర్ఎస్ నేతలు ఎందుకు అంటున్నారు? బీఆర్ఎస్ పార్టీలో డిమాండ్ ఉన్న పార్లమెంటు స్థానాలు ఏవి? బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన ఏంటి? వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నాలు సాగిస్తోంది. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలతో సమీక్షా సమావేశాలకు గులాబీ అధిష్టానం శ్రీకారం చుట్టింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలున్నాయి. అందులో హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని మినహాయిస్తే 16 పార్లమెంటు స్థానాలుంటాయి. బీఆర్ఎస్ పార్టీలో మాత్రం 3 పార్లమెంటు స్థానాలకు మాత్రమే పోటీ ఎక్కువగా ఉంది. దీంతో ఈ 3 స్థానాల్లో అభ్యర్థులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో మల్కాజ్గిరి, మెదక్, సికింద్రాబాద్ ఈ 3 పార్లమెంటు స్థానాలకు పోటీ ఎక్కువగా ఉంది. మెదక్ పార్లమెంటు స్థానం మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట కాగా, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇక సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 6 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు భారం తగ్గుతుందనే భావనలో బీఆర్ఎస్ పార్లమెంటు ఆశావహులున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ ఓడిపోయారు. ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం తలసాని సాయి కిరణ్ యాదవ్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,
బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి బీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లుగా గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం టికెట్ కోసం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి టికెట్ కోసం మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ రేసులో ఉన్నారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మెదక్ పార్లమెంటు స్థానం బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుండి కంచుకోటగా ఉంటూ వస్తోంది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న స్థానంగా మెదక్ పార్లమెంటు స్థానానికి పేరుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి రేసులో మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి రేసులో ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుండి ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ 3 పార్లమెంటు స్థానాల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో ప్రచార భారం మొత్తం పార్లమెంటు అభ్యర్థులపై పడకుండా ఎమ్మెల్యేలు సైతం బాధ్యతలు తీసుకుంటారు. ప్రచార ఖర్చు కొంత తగ్గడంతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూలంగా ఫలితాలు వచ్చాయనే భావన రేసులో ఉన్న అభ్యర్థుల్లో నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల తీర్పు అదే విధంగా ఉంటుంది అని లెక్కలు వేస్తూ 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడం కోసం రేసులో ఉన్నవారు పావులు కదుపుతున్నారు. ఈ 3 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి. మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ ఖాయమని మాజీ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు గెలిచామని మల్లారెడ్డి అన్నారు. పార్లమెంటు స్థానాన్ని సైతం తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 3,50,000కు పైగా మెజారిటీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందని తెలిపారు. మల్కాజ్గిరి అడ్డాంటే మన ఒక సైనికుల మాదిరిగా మనం ఇప్పుడు మల్కాజ్గిరి 7 ఎమ్మెల్యేలు గెలిచి తెలంగాణ రాష్ట్రమే వారి మెజారిటీ తోటి పెద్ద 3,50,000 తోటి గెలిచినమంటే బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర. నేను చెప్తున్నా మల్కాజ్గిరి అడ్డాంటే కామ్రేడ్ లెనిన్ వర్ధంతి కార్యక్రమం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. లెనిన్ చిత్రపటానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పస్య పద్మ, విఎస్ బోస్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంవత్సరాల వర్ధంతిని అంటే ఆయన చనిపోయి ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తయింది. అయినా కూడా లెనిన్ ప్రభావం ఈనాటికి కూడా ప్రపంచంలో మార్క్స్ పేరుంటే పక్కన లెనిన్ ఉండాల్సింది. మార్క్స్ లెనిన్ కలిపి మార్క్సిజం లెనినిజం పేరుతో ఇవాళ లెనిన్ గారి ఆయన త్యాగం, ఆయన ఈ ప్రపంచ మానవాళికి ప్రత్యేకించి పార్టీ నిర్మాణానికి కార్మిక వర్గానికి చేసినటువంటి సేవలు ఎప్పుడు గుర్తు ఉంటాయి. 1-2 నెలల తర్వాత నిర్మాణం మీద మరింత ఫోకస్ పెడుతూ అలాగే ప్రజా ఉద్యమాన్ని జోడించి పార్టీ నిర్మాణం ప్రజా సంఘాలను కలిపి ముందుకు ఎలా తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుందామని తెలియజేస్తూ సనాతన భారతీయ ధర్మంలోని గొప్పదనం ప్రపంచానికి విదితమవుతుంది. జ్ఞానమయ పవిత్ర స్థానం అయోధ్య, బాలరామయ్య జన్మస్థానం అయోధ్య. ఆ అయోధ్య ఇప్పుడు త్రేతాయుగం నాటి వైభవాన్ని జ్ఞప్తికి తెస్తుంది.
రామాయణ మహాకావ్య ఘట్టాలను గుర్తుకు రప్పిస్తుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇక గడియల సమయం వచ్చేసింది. ఆ వైభవానికి సంబంధించి అసంఖ్యాక విషయాలను ఇప్పుడు చూద్దాం. పవిత్ర సరయూ నదీ తీరాన ఉన్న అయోధ్య సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటి. దేవగణాలతో నిర్మితమైన గొప్ప నగరం. అంతటి అయోధ్య బాలరామ మందిరం ఆవిష్కార ముహూర్తం ఘడియల్లోకి వచ్చేసింది. హిందువుల ఆత్మగౌరవ నినాదం విశ్వ చరిత్రలో సువర్ణాక్షర లిఖితమవుతోంది. ఈ మహత్తర శక్తిని ప్రపంచ నలుమూలలకు చాటడంలో భారతీయుల అందరి పాత్ర ఉంది. సాధు సంతులున్నారు, కోట్లాది మంది రామభక్తులు ఉన్నారు, హిందూ సంఘాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ ఉంది, విహెచ్పి ఉంది, బజరంగ్ దళ్ కూడా ఉంది, ఎన్నో కులాలు ఉన్నాయి, మరెన్నో మతాలు ఉన్నాయి. యావత్ భారత జాతి ఈ మహాక్రతువులు భాగస్వామ్యమైంది. బాలరాముని పట్టాభిషేక సమయంలో మందర కైకేయి అసూయ పర్వం ఎన్ని మార్పులకు కారణమైందో తెలిసిందే. ఆ అసుర గణాలు ఎవరూ ప్రదర్శించకుండా ఇప్పుడు అందరూ బాలరామయ్య భవ్య దివ్య మందిర ఆవిష్కార వేడుకలు విజయవంతం చేయడానికి సమాయత్తమవడం నిజంగా శుభపరిణామం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో సప్తమ అవతారం రామావతారం. సప్తగిరీషుని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం త్రేతాయుగాన్ని, ఆ ధర్మ ప్రభువును కౌసల్య సుప్రజ రామ అంటూ మొదలవుతుంది. బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా 2024 జనవరి 22వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. బాలరామయ్య దర్శనానికి భగవద్ బంధువులు, విశ్వవ్యాప్త ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ప్రాణప్రతిష్ఠకు ముందే పద్మపీఠంపై ముగ్ధ మనోహర రూపంలో 4.25 అడుగుల ఎత్తులో ఉన్న బాలరాముడి విగ్రహ చిత్రాలు అంతటా దర్శనమిస్తున్నాయి. 84 స్తంభాల దివ్య భవ్య మందిరం అయోధ్య బాలరామయ్య ఆలయం. అందరి చూపు అయోధ్య వైపే, అన్ని దారులు అయోధ్యకే. ఏ నోట విన్నా బాలరామయ్య పాటే, ఏ చోట చూసినా చిన్నారి రాముడి ఆరాధనలే. మొబైల్ ఫోన్లలో రింగ్ టోన్లు, కాలర్ టోన్లు బాలరాముడిని కీర్తిస్తూనే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులన్నీ బాలరామయ్య చేష్టల మీదే. అయోధ్య దివ్య భవ్య బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య జనసంద్రమైంది. అయోధ్య అంతటా భద్రతా ఏర్పాట్లు చేశారు. 12,000 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 సీసీ కెమెరాలు అమర్చారు. పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ బంగారు విల్లు, బాణాలు ధరించిన 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉన్న సుందర రామయ్య విగ్రహం దర్శనమిస్తోంది. 51 అంగుళాల మహోన్నత బాలరామయ్య విగ్రహాన్ని కృష్ణశిలపై సుందరంగా చెక్కిన ధన్యశీలి మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్. రామదండుతో లంకా నగరానికి శ్రీరామచంద్రుడు చేరుకున్నప్పుడు ఓ ఉడత సైతం సాయం అందించి శ్రీరామచంద్ర ప్రభు అభిమానానికి పాత్రురాలైనట్లు తెలుస్తోంది. ఇక అయోధ్య బాలరామయ్య దివ్య భవ్య విగ్రహ ప్రతిష్టాపనలో తాము సైతమంటూ ఎందరెందరో ముందుకొచ్చారు. రామపాదాలను శిరస్సున ధరించి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి భరతుడు రాజ్యపాలన చేశాడు. బాలరామయ్యకు బంగారు పూత పూసిన పాదరక్షలు సమర్పించడానికి హైదరాబాదుకు చెందిన ఓ మహాభక్తుడు వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా 8,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అయోధ్యకు చేరుకున్నారు. ఆయన ఈ సువర్ణపూరిత పాదరక్షలు అయోధ్యలో సమర్పించనున్నారు. మహారాష్ట్ర వాసులు 500 కిలోల కుంకుమను అయోధ్యకు పంపారు. కర్ణాటక హంపి ప్రాంతంలోని కిష్కింద నుంచి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. ఈ ప్రాంతాన్ని ఆంజనేయ స్వామి జన్మస్థలంగా కొందరు భక్తులు విశ్వసిస్తున్నారు. సీతమ్మ వారి జన్మస్థలం నేపాల్లోని జనక్పురకు ఈ రథాన్ని తొలుత తీసుకువెళ్లి అక్కడ పూజలు చేశారు. ఇప్పుడు సరయూ నది ఒడ్డున ఈ రథాన్ని ఉంచారు. ఢిల్లీ రామాలయంలో సేకరించిన ధాన్యం, కౌన్స్ నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఇక రామరావణ యుద్ధక్షేత్రమైన శ్రీలంక నుంచి ఓ ప్రతినిధి బృందం అశోకవాటిక ప్రత్యేక కానుకను పంపారు. ఉజ్జయిని మహంకాళి ఆలయ నిర్వాహకులు 5 లక్షల లడ్డూలను పంపగా మధుర శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి 200 కిలోల లడ్డూలు అయోధ్యకు చేరుకున్నాయి. విశ్వవ్యాప్త మహాపుణ్యక్షేత్రం తిరుమల నుంచి 1,00,000 లడ్డూలు అయోధ్యకు చేరాయి. భక్తుల కోసం 7,000 కిలోల రామ్ హల్వాను నాగపూర్కు చెందిన చెఫ్ పంపించారు.
అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ సన్నాహాలు అయోధ్యలో అట్టహాసంగా సాగుతూ ఉండగా థాయిలాండ్ దేశంలో అయోధ్య భవ్య దివ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు తిలకించేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లతో ఏర్పాటు చేశారు. ఆ దేశంలో అయోధ్య అనే పురాతన పట్టణం ఉందని, ఈ రెండింటి పేర్లు మతపర విశ్వాసాల్లో సామీప్యం ఉన్నట్లు తెలుస్తోంది. జాతిని, ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని రక్షించుకోవడానికి వ్యక్తిని సంసిద్ధం చేసే మహత్తర కావ్యం రామాయణం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి మనిషి కోరుకునే జ్ఞానం, మోక్షం సిద్ధింపజేసేది రామాయణం. అయోధ్యకు కంచి పుణ్యక్షేత్రానికి సంబంధం ఉందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రాల్లో దేశంలో 7 ఉన్నాయని తెలియజేస్తారు. ఈ 7 అయోధ్య, కంచి ఉన్నాయి. రామాయణ కాలంలో దశరథ మహారాజు కంచి పుణ్యక్షేత్రంలో అమ్మవారిని ఆరాధించాకే పుత్ర సంతానం కలిగిందనే పురాణ కథనాలున్నాయి. అందాల రాముడు ఎందుకు దేవుడంటే రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి అనుభవించవలసిన వయస్సును అడవిపాలు చేసి సామాన్యుని వాక్కును జనవాక్కుగా చేసి సర్వ కష్టాలు ఎదుర్కొన్న మహోన్నతుడు శ్రీరామచంద్రుడు. అందుకే దేవుడు అని రామభక్తులు చెప్తారు. శతాబ్దాల పోరాటం విజయవంతమై శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే గడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా నీ శ్రీరాముని దర్శించుకుందామనే ఆతృత, భక్తి భావన అందరిలోనూ పెరుగుతోంది. రేపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. సోమవారం జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్యలో నేడు మరో మహోత్తర కార్యక్రమం జరగనుంది. ఇవాళ ప్రతిష్ఠా దేవతలకు నిత్య పూజలు జరగనున్నాయి. ప్రతిష్ఠిత దేవతలకు నిత్య పూజలు, హవన, పారాయణ మొదలగు ఉదయం మద్వితవాసులు 114 కలశంలోని వివిధ ఔషధ జలాలతో విగ్రహ స్నానమాచరించడం, మహాపూజ, ఉత్సవం, విగ్రహ ప్రతిష్ఠన, శయన, తత్లాజ్ఞాలు, మహనీయులు మొదలైనవి జరుగుతాయి. అయోధ్య ఆలయానికి చేసిన పూల అలంకరణలు దైవత్వ భావాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ అలంకరణతో పాటు సాంప్రదాయం ఉట్టిపడుతూ మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామాయణంలోని గర్భగుడిలో సాంప్రదాయబద్ధంగా దీపాన్ని మాత్రమే వెలిగిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు చెప్పారు. అయోధ్య అంతా రామమయం అయిపోయిందని భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు. రామమందిరం ప్రారంభోత్సవం కోసం అయోధ్యకు వేలాది సాధువులు చేరుకుంటున్నారు. భక్తులు, సాధువుల కోసం అధికారులు భారీ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో అయోధ్య నగరం ఉంది. ఇవి ఈ బిడ్డల విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.